ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్ 2022లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మీకు గుర్తుందా? 2022 నాటి జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఒక కీలక పరిణామం జరిగింది. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ లొంగిపోయాడు. జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసు నిందితుడు రాహిల్ లొంగుబాటు జరిగింది. హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడిగా రాహిల్ ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ రాహిల్ పరారిలోనే ఉన్నాడు. తాను పలు ప్రాంతాలకి దుబాయ్ ఆ ప్రాంతాలకు వెళ్ళి కూడా తలదాచుకున్నట్లు తెలిసింది. ఇక ఈ 4 సంవత్సరాల పాటు రాహిల్ అయితే పరారిలో ఉన్నాడు. ఇక కోర్టు ఆదేశాలతో రాహిల్ లొంగిపోయాడు. నిందితుడిని కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఈ హిట్ అండ్ రన్ కేసులో రాహిల్ లొంగిపోవటం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ లొంగుబాటుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల గురించిన అప్డేట్స్ ఏంటి? రేణు 2022 జూబ్లీ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ లొంగిపోయారు. అయితే ఏదైతే ఈ హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తి మరణించడం, మరో 4 గాయపడడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పరారీలో ఉన్నాడు సాహిల్. అయితే ఇతను ఇతర దేశాల్లో తలదాచుకున్నాడు, దుబాయ్ లాంటి ప్రదేశాల్లో ఉన్నారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటికే పోలీసుల పైన ఒత్తిడి వచ్చింది. అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, షకీల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పోలీసుల పైన ఒత్తిడి వచ్చింది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో సాహిల్ నిందితుడని తేల్చినప్పటికీ కూడా అప్పటి నుంచి పరారులో ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. అయితే ఎట్టకేలకు పోలీసులు ఏదైతే వచ్చి సాహిల్ లొంగిపోయారు. కోర్టు ఆదేశాలతో ఏదైతే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న సాహిల్ ను హాజరుపరచాల్సిందే అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎట్టకేలకు ఇతర దేశాల నుంచి వచ్చి సాహిల్ పోలీసులు ఏదైతే లొంగిపోయారో అయితే నేడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు సాహిల్ దాదాపు మైనర్ గా ఉన్నారంటూ ఆరోపణలు అయితే ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఏదైతే మైనర్ కుమారుడికి కారు ఎలా ఇచ్చారంటూ గతంలో షకీల్ పైన ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారం పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు సాహిల్ పోలీసుల ముందు వచ్చి లొంగిపోయాడు. రేణు, అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాల వరకు రాహిల్ లొంగిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ 4 సంవత్సరాల పాటు కూడా తన మీద వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఈ కేసులో గాయపడిన వారి పరిస్థితి ఏంటి కిరణ్? రేణు, 2022 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అది. ఈ హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తి మరణించడం, మరో 4 గాయపడ్డారు. అయితే గాయపడిన వారికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ కేసులో ప్రధాన పోలీసులు చేసిన విచారణ ప్రకారం సాహిలే కారు నడిపాడు. ఈ ప్రమాదం జరగడానికి కారణం కూడా సాహిల్ అంటూ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు జరిగింది. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా సాహిల్ పరారీలో ఉన్నారు. అప్పట్లో ఈ కేసు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. పోలీసులపై ఒత్తిడి వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా సాహిల్ దుబాయ్ ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. ఈ క్రమంలో కోర్టు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడంతో ఎట్టకేలకు పోలీసుల మీద లొంగిపోయారు. ఏదైతే విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అయితే నేడు కానీ రేపు కానీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఏదైతే దాదాపు 4 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న సాహిల్ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే గత కొంతకాలంగా ఈ పోలీసులపై పలు రకాల ఆరోపణలు వచ్చాయి. కావాలనే గతంలో అధికారంలో ఉన్నప్పుడు షకీల్ కుమార్ ని పోలీసులే తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే వీటినన్నిటిపైన కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు తక్షణం వెంటనే ఎక్కడ ఉన్న సాహిల్ ను హాజరుపరచండి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో చివరికి ఎట్టకేలకు ఇతర దేశాల నుంచి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు. నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయంటూ మనకు సమాచారం అనిపిస్తుంది. రేపు రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 4 సంవత్సరాలుగా పరారులో ఉన్నటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహిల్ ఇప్పుడు పోలీసుల అదుపులోకి రావడం జరిగింది. తనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.